జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి సార్ ఇది? మాకు మాట ఇచ్చి వాళ్ళకి ఎలా ఇస్తారు? సారీ సార్, మీకు పోటీగా ఎవరు లేనప్పుడు 25 ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ఇంకో పార్టీ వచ్చి 30 ఇస్తా ఉంటున్నారు. నాకు కూడా ఆశగా ఉంటుంది కదా సార్. వాళ్ళకంటే మీరు ఎక్కువ ఇవ్వండి, మీకే షాప్ ఇస్తాను. ఏం చేద్దామండి ఇప్పుడు? ఈ షాప్ మనకే కావాలండి. మనం కూడా కొంచెం రేట్ పెంచుదాం. సరే అండి, మేము 31 లక్ష ఇస్తాం. 32, 33, 34, 35, 40. మీరు ఈ షాప్ కొనడానికి వచ్చాను. ఓ, మీరు కూడా అందుకే వచ్చారా? అంటే మాతోనే పోటీకి వచ్చారన్నమాట. బాగుంది, మేము 45 ఇస్తాం. 50 లక్షలు. మీరు కూడా షాప్ కొనడానికి వచ్చారా? నేను కూడా వచ్చాను. ఏంటండి ఇలా వస్తున్నారు? మీకు ఇంకా అర్థం కాలేదా? ఇదంతా ఏడుకొండల బాబాయ్ చేసిన సెటప్. అవునండి, చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. వీడు మనకి షాప్ రాకుండా చేయాలనుకుంటున్నారు. అందుకే వాళ్ళ వేళతోనే వాళ్ళ కొంట్లోనే పొడిద్దామండి. నా షాప్ కొనడానికి ఇంతమంది వస్తారనుకోలేదు. వేలం పాట పెడతాను, ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకే షాప్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు పాట మొదలు పెడదాం. మోహన్ దాస్ గారి పాట 50 లక్షలు ఒకటోసారి. 55 లక్షలు. 60 లక్షలు. 70 లక్షలు. 75, 80, 85, 90, 92, 95, 98, కోటి. ఇక మీకు లేరు పోటీ. ఏమన్నావమ్మా? ఈ షాప్ని ₹1 కోటి మీరే గెలుచుకున్నారు మావయ్య. ఏడుకొండల గారు, కంగ్రాచ్యులేషన్స్ అండి. కుమారి, నువ్వే గెలిచావు. 25 లక్షల షాప్ ని ₹1 కోటి కొనేసావు. అరే దీపు, ఆల్ ది బెస్ట్ రా. డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్ సైన్ చేయించుకోయే. దివి గారు పదండి వెళ్దాం. ఆగండి ఆగండి, ఎలా వెళ్ళిపోతారు? వేలం పాట పాడాల్సిందే. అయ్యో, మా దగ్గర అంత డబ్బు లేదు బాబాయ్. సార్, మీరు పాట ఫినిష్ చేయండి. అలాగే మేడం. ఏడుకొండల గారి పాట ₹1 కోటి. ₹1 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.